హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో ఏపీ టెట్ పేపర్ 1Aలోని తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి 200 ప్రీవియస్ బిట్స్ని అయితే చూసాం కదా. సో ఈ వీడియో నుంచి పేపర్ 2Aలోని తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ని అయితే చూద్దాం. సో ఈ ప్రీవియస్ బిట్స్ ఎవరికి యూజ్ అవుతాయి అంటే ఎస్ఏ తెలుగు వాళ్ళకి, అంటే పేపర్ 2A ఎవరు రాస్తారండి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా రాసినటువంటి వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నమాట. సో ఇక మీదట చేసేవి ఇవి కూడా 50-60 చెప్పిన అట్లా చేస్తూ ఉంటాను. అయితే సో ఈ బిట్స్ ఎస్ఏ వాళ్ళు మాత్రమే కాకుండా, అంటే పేపర్ 2A వాళ్ళు కాకుండా పేపర్ 1A వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే 6, 7, 8 క్లాసులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అట్లాగే మీకు కొంతమంది కామెంట్స్లో అడిగారు మాకు పద్యాలు కూడా కావాలి, అపరిచిత పద్యాలు అని చెప్పేసి. సో అవి మీకు కవర్ అవుతాయి, గ్రామర్ పార్ట్ కవర్ అవుతుంది అండ్ అలాగే 6th, 7th, 8th నుంచి వచ్చినటువంటి బిట్స్ కూడా కవర్ అవుతాయండి. సో 10th లెవెల్ వరకు మీకు చదవాలని చెప్పాను కదా. సో కాబట్టి పేపర్ 2Aలో తెలుగు కంటెంట్ కూడా ఎస్జిటి వాళ్ళు కూడా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ వన్, న్యాయార్జిత విత్తంబున న్యాయోగీశ్వరుడు వెట్టునన్నం బాప్రాలేయ పటీరాచల పద్యాయాతయాత వైష వావలి కెల్లన్. న్యాయార్జిత విత్తంబున న్యాయోగీశ్వరుడు వెట్టునన్నం బాప్రాలేయ పటీరాచల పద్యాయాతయాత వైష వావిలి కెల్లన్. సో ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యద నుండి తీసుకోబడిందండి. ఈ పద్యము ఆముక్త మాల్యద నుంచి తీసుకోబడిందనమాట. ఈ పద్యం తాలూకా భావం ఏంటి అంటే, విష్ణు చిత్తుడు అనే ఆయన ఏం చేశాడంట, ఆయనకి చాలా అన్నదానాలు, దాన ధర్మాలు చేస్తాడనమాట ఎక్కువగా. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశాడు, ప్రాలేయ అంటే హిమాలయ పర్వతం నుంచి పటీరాచల అంటే మలయ పర్వతం వరకు కూడా ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా దాన ధర్మాలు చేశాడంట. సో ఇది ఈ పద్యం యొక్క భావం అండి. సో మరి ఈ పద్యంలో పటీరాచలము అంటే ఏంటి? నెక్స్ట్ రెండవది, బలద్విడ్వి నిర్దిష్ట పాదోదరోరు పలాసార ధారతా పత్రికృతాద్రి ఫలన్మూర్త చామీర భంగోగ్రబాహ కళాకృత్త కంసా శిఖండవతంస. బలద్విడ్వి నిర్దిష్ట పాదోదరోరు పలాసార ధారతా పత్రి కృతాద్రి ఫలన్మూర్త చామీర భంగోగ్రబాహ కళాకృత్త కంస శిఖండవతంస. ఇది కూడా ఆముక్త మాల్యదలోనేనండి. శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి ఆముక్త మాల్యదలోని పద్యం అన్నమాట ఇది. అయితే గోవర్ధనగిరి ఉంది కదండి, ఈ గోవర్ధనగిరిని ఆ వర్షం కొండపోతగా కురుస్తున్నటువంటి దాని నుంచి కాపాడటానికి గోవర్ధనగిరిని ఎత్తినటువంటి సందర్భంలో ఈ పద్యం రాయటం జరిగిందనమాట. కళాకృత్త కంసుణ్ణి వధించినటువంటి విధానము అండ్ అలాగే శిఖండవతంస అంటే నెమలిని తలపైన పింఛంగా ధరించినటువంటి వాడా అని అర్థం అనమాట. మరి ఈ పద్యంలో వీరిని కీర్తించారు. ఇవన్నీ ఎవరు చేసి ఉంటారంటారు? ఆప్షన్స్: ఏ పరమేశ్వరుడు, బి ఇంద్రుడు, సి శ్రీరాముడు, డి శ్రీకృష్ణుడు. కరెక్ట్ ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. నెక్స్ట్, లోక సంచారి పుస్తక రచయిత. లోక సంచారి పుస్తక రచయిత ఆప్షన్స్: ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి సరోజినీ నాయుడు, సి బంకింగ్ చంద్ర చటర్జీ, డి రాహుల్ సాంకృత్యయాన్. కరెక్ట్ ఆప్షన్ డి రాహుల్ సాంకృత్యయాన్. లోక సంచారి పుస్తక రచయిత రాహుల్ సాంకృత్యయాన్. నెక్స్ట్, వాహిని పదానికి అర్థము. ఆప్షన్స్: ఏ సముద్రము, బి దయ, సి వైభవము, డి నది. కరెక్ట్ ఆప్షన్ డి నది. వాహిని అనే పదానికి అర్థము నది. నెక్స్ట్, గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అని వ్యుత్పత్తినిచ్చు పదము. గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అనే వ్యుత్పత్తినిచ్చు పదము. ఆప్షన్స్: ఏ అవగతము, బి అనుకరణ, సి అధ్యయనము, డి అవలోకనము. కరెక్ట్ ఆప్షన్ సి అధ్యయనము. నెక్స్ట్, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఆ పిల్లి, ఆ ప్రొద్దు, ఈ మేఘము, ఈ వృద్ధి. యా మొయిలు, రా బిడాలము, లా బ్రద్న, బా వడ్డీ. సో దీని ప్రకారం గనక గమనిస్తే పిల్లి అనేదానికి వికృతి పదము బిడాలము. నెక్స్ట్, ప్రొద్దు అనేదానికి వికృతి పదం బ్రద్న. నెక్స్ట్, మేఘముకి వికృతి మొయిలు, వృద్ధికి వడ్డీ. దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, హితులు బిషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర
పురోహితుర్హి ఈ పద్యపాదాన్ని అనుసరించి సత్యాలు. హితులు బిషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుర్హి ఈ పద్యపాదాన్ని అనుసరించి సత్యాల్ని అడిగారు. ఇది చంపకమాల పద్యము. మీరు గనక చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేబం ఇవి ఎట్లా గుర్తించమని చెప్పాను మీకు ఛందస్సులో. మొదటి మూడు అక్షరాలు మొదటి గణం ఏదో చూసుకోవాలని చెప్పాను. మొదటి గణం ఏంటో చూడండి. హి అనేది లఘువు, తు అనేది లఘువు, లు అనేది లఘువు. 3 లఘువులు వచ్చాయి కాబట్టి నా వస్తే దాని అర్థం ఏంటండి? నజ భజ జజరా. ఓకే, ఈ నజ భజ జజరా అనేటటువంటిది ఏ పద్యము అంటే చంపకమాల పద్యము. ఓకే, సో ఇట్లా మీరు ఆలోచించాలి. ఇది చంపకమాల పద్యము. యతి హీ బ్రుమ్ అక్షరాల మధ్య చెల్లుతుంది అంటే 1-11 అక్షరాల మధ్య యతి చెల్లుతుంది. లెక్క పెట్టుకోండి, 1 నుంచి 11 అంటే బ్రుమ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఈ పై పద్యపాదంలో జగనాలు 2 మాత్రమే ఉన్నాయి. నజ భజ జజర అందులో ఎన్ని ఉన్నాయండి? జగనాలు 2 ఉన్నాయా? నజ భజ జజర అందులో 2 జగనాలే ఉన్నాయా? లేదు కదా, 4 జగనాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ, సి ఆ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ. ఇది చంపకమాల పద్యము. అండ్ అలాగే యతి హీ బ్రుమ్ అక్షరాల మధ్య చెల్లుతుంది. జగనాలు 2 కాదండి, 4 ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్, సాక్యరానందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే నానందము. సాక్యరానందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే నానందము. పై వాక్యంలో ఉన్నటువంటి అలంకారాలు వరుసగా అన్నాడు. ఆప్షన్స్ ఏ ఉపమా ఉత్ప్రేక్ష, బి రూపక ఉపమా, సి రూపక ఉత్ప్రేక్ష, డి ఉత్ప్రేక్ష ఉపమా. కరెక్ట్ ఆప్షన్ బి రూపక ఉపమా. జనరల్గా మనము అలంకారాలు చెప్పుకున్నప్పుడు, అలంకారాల టాపిక్ చెప్పేటప్పుడు కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో అయితే రూపక అలంకారం అని ఇవ్వడం జరిగింది. ఒకటి మనకి రూపక అలంకారం అని ఇస్తే రూపక అలంకారం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మానసాంబుజమునన్ మనస్సుకి అలాగే అంబుజానికి రెండిటికి కూడా భేదం లేదు. దీనిని ఉపమా అలంకారంగా ఎట్లా చెప్తాము అంటే మనస్సు తామర వలె. ఓకేనండి, మనస్సు తామర వలె, ఆనందం అనేది మకరందము వలె అనేటటువంటి సాదృశ్య భావం ఉంది అనే విధంగా ఈ ఉపమా అలంకారం అని చెప్పడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్, సరస్వతీ పుత్ర అవధాన పితామహ వీరి బిరుదులు. సరస్వతీ పుత్ర అవధాన పితామహ వీరి బిరుదులు. ఆప్షన్స్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, బి సివి సుబ్బన్న, సి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డి బులుసు వెంకట రమణయ్య. కరెక్ట్ ఆప్షన్ బి సివి సుబ్బన్న. నెక్స్ట్, నాటకాలు సంబంధిత రచయితలతో జతపరచండి. ముత్తరాజు సుబ్బారావు, తాండ్ర సుబ్రహ్మణ్యం, ఈ పానుగంటి లక్ష్మీనరసింహం, ఈ చిలకమర్తి లక్ష్మీనరసింహం. యా గయోపాఖ్యానము, రా పాదుకా పట్టాభిషేకం, లా రామాంజనేయ యుద్ధం, వా శ్రీకృష్ణ తులాభారం. సో వీటికి సంబంధించినటువంటి ఆప్షన్ కనుక గమనిస్తే ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం, ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం. తాండ్ర సుబ్రహ్మణ్యము రామాంజనేయ యుద్ధము, తాండ్ర సుబ్రహ్మణ్యం రామాంజనేయ యుద్ధము. పానుగంటి లక్ష్మీనరసింహం పాదుకా పట్టాభిషేకం, పా అని గుర్తుపెట్టుకోండి. పానుగంటి లక్ష్మీనరసింహం పాదుకా పట్టాభిషేకం. చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానము. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే ఉంటుంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు గయోపాఖ్యానం. సో వీటి ప్రకారం కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, జతపరచండి. రాజేంద్రుడు, ప్రత్యక్షము, ఈ గురూపదేశం, ఈ దేశౌన్నత్యం. యా సవర్ణ దీర్ఘ సంధి, రా వృద్ధి సంధి, లా యనాదేశ సంధి, వా గుణ సంధి. ఆప్షన్స్ రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, యాత్వ దీర్ఘం వచ్చింది కాబట్టి అది గుణసంధి. ఓకేనండి, ప్రతి వీడియోలో కూడా మీకు సంధుల గురించి చెప్పడం జరిగింది కదా. సో యాత్వ దీర్ఘం వస్తే అది గుణసంధి. ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము. ఇంకా సింపుల్గా చెప్పాను, యావత్తు అనేది కింద వచ్చింది అనుకోండి, అది యనాదేశ సంధి. యావత్తు కానీ, వావత్తు కానీ, రావత్తు కానీ. అండ్ అలాగే గురూపదేశము, గురు ప్లస్ ఉపదేశము, ఊ గురు వచ్చింది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి. దేశౌన్నత్యము, దేశ ప్లస్ ఔన్నత్యము. ఆకారానికి ఔపరమైతే ఔకారమే వచ్చింది కాబట్టి అది వృద్ధి సంధి. వీటి ప్రకారం కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, లొలనలు పరమగునప్పుడు,
డాష్ నకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు డాష్ విభాషగా వస్తాయి. పై సూత్రంలో రిక్త స్థానాలలో వచ్చే పదాలు వరుసగా. ఆప్షన్స్ ఏ మువర్ణకము సరళాలు, బి లువర్ణకము అనునాసికాలు, సి మువర్ణకము గసడదవలు, డి మువర్ణకము దీర్ఘము. కరెక్ట్ ఆప్షన్ డి మువర్ణకము దీర్ఘము. లొలనలు పరమగునప్పుడు మువర్ణకమునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘము విభాషగా వస్తాయి. ఇది లులనల సంధి సూత్రం అండి. సో నెక్స్ట్ దుర్మతికి ఇహముం వరము గలదే మతి బరికింపన్. ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనం గుర్తించండి. దుర్మతికి ఇహముం వరము గలదే మతి బరికింపన్. ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఏ దుర్మతికి ఇహముం వరము మతి పరికింపగలదే, బి చెడ్డమతికి ఇహము బరము మతి బరికింపగలదే, సి దుర్మతికి ఇహముం పరము మదిలో పరికిస్తే ఉన్నాయి, డి దుర్మతికి ఇహపరాలు మతితో పరికిస్తే లేవు కదా. కరెక్ట్ ఆప్షన్ డి దుర్మతికి ఇహపరాలు మతితో పరికిస్తే లేవు కదా అనేది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించి సరి అయినవి. జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించి సరి అయినవి రావూరి భరద్వాజ 2012లో పాకుడు రాళ్ళు నవలకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారండి రావూరి భరద్వాజ 2012లో. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి 1980లో విశ్వంబర కావ్యానికి అందుకున్నారు. సి నారాయణ రెడ్డి 1980లో విశ్వంబర కావ్యానికి అందుకున్నారు. ఈ విశ్వనాథ సత్యనారాయణ 1970లో 1000 పడగలు అనే నవలకి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ 1970లో 1000 పడగలు నవలకి ఈ పురస్కారం అందుకున్నారు. ఆప్షన్స్ ఏ బి సి డి సో కరెక్ట్ ఆప్షన్ డి అండి. ఎందుకంటే రావూరి భరద్వాజ గారికి 2012లో పాకుడురాళ్ళు అనే నవలకి పురస్కారం అందుకున్నారు. అండ్ అలాగే సి నారాయణ రెడ్డి గారు 1988లో విశ్వంబర కావ్యానికి అందుకున్నారనమాట. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే 1970లో 1000 పడగలు అనే నవలకి పురస్కారం అందుకున్నారు కదా, కానీ కాదండి. ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారు 1971లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకైతే తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ముగ్గురండి. ఖచ్చితంగా ఇటువంటి అడగడానికి అవకాశం ఉంది. మోస్ట్లీ విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే 1000 పడగలకి కాదు శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి, అండ్ అలాగే సి నారాయణ రెడ్డి గారేమో 1988లో విశ్వంబర అనేటటువంటి రచనకి, అండ్ అలాగే మూడవది రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు అనేటటువంటి నవలకు 2012లో ఈ పురస్కారాన్ని అందుకున్నారనమాట. సో ఇక్కడ 1000 పడగలు అని ఇవ్వటం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆప్షను ఈ రెండు సరైనవన్నమాట. నెక్స్ట్ నానా అర్థాలను జతపరచండి. నరుడు, ధర్మం, ఈ వంశం, ఈ ఆశ, యా కులం వెదురు, రా కోరిక దిక్కు, లా అర్జునుడు మానవుడు, వా పుణ్యము స్వభావము. సో వీటి ప్రకారం గనక గమనిస్తే నరుడు అంటే అర్జునుడు మానవుడు, ధర్మము అంటే పుణ్యము స్వభావము, వంశము అంటే కులము వెదురు, ఆశ అంటే కోరిక దిక్కు. సో వీటి ప్రకారం కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ గజల్ ప్రక్రియ గురించి సరికానిది. గజల్ ప్రక్రియ గురించి సరికానిది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి ఈ ప్రక్రియ వచ్చింది. ఇందులో పల్లవికి మక్తా అని, చరణానికి మత్లా అని పేరు. నెక్స్ట్ ఇందులో కవి నామముద్రను తకల్లస్ అని అంటారు. ఇందులో కవి నామముద్రను తకల్లస్ అని అంటారు. సో వీటిలో సరికానిది అని అడిగాడండి. ఆప్షన్స్ ఏ బి సి డి కరెక్ట్ ఆప్షన్ ఏ అనేటటువంటిది రాంగ్ అనమాట. గజల్ ప్రక్రియ గురించి సరికానిది ఏంటంటే ఇది ఉర్దూ సాహిత్యం నుంచే తెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో కవి నామముద్రను తకల్లస్ అని అంటారు. మరి రాంగ్ ఆన్సర్గా ఇచ్చినటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇందులో పల్లవిని మత్లా అంటారు, చరణాన్ని మక్తా అంటారు. ఓకేనండి, పల్లవిని మత్లా అంటారు, చరణాన్ని మక్తా అని అంటారు. సో కాబట్టి ఇది రాంగ్గా ఇవ్వటం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయినవి. జటాయువు నేల కూలాడు అనేది అకర్మకము. కైకేయి 2 వరములను కోరెను సకర్మకము. సంపాతి ఎగురుతున్నాడు అకర్మకము. సో ఆప్షన్స్
ఏ ఆ ఈ, బి ఆ ఆ, సి ఈ ఆ, డి ఆ మరియు ఈ. కరెక్ట్ ఆప్షన్ డి ఆ మరియు ఈ. జటాయువు నేల కూలాడు అనేది అకర్మకము, కర్మ లేనటువంటి వాక్యము. అండ్ అలాగే కైకేయి 2 వరములను కోరింది అన్నాడు కదండి, ఇది సకర్మకము. అక్కడ సకర్మకము అంటే ఏంటి, 2 వరములు అనేటటువంటిది కర్మ, కాబట్టి సకర్మకము. నెక్స్ట్ సంపాతి ఎగురుతున్నాడు, ఇందులో కూడా కర్మ లేదు కాబట్టి అకర్మకము. సో వీటి ప్రకారం చూసుకుంటే అన్నీ కూడా కరెక్టే. కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు: ఆ నాటి చదువు, ఆ అక్షరము, ఈ భువన విజయము, ఈ మమకారము. ఏ ఆ ఈ, బి ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ బి ఈ. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు భువన విజయము అండ్ అలాగే మమకారము. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఆ నవంబర్, ఆ జూన్ 5, ఈ ఏప్రిల్ 16, ఈ ఆగస్ట్ 29. యా తెలుగు భాషా దినోత్సవం, రా ఆంధ్ర నాటకరంగ దినోత్సవం, లా బాలల సంరక్షణ దినోత్సవం, వా ప్రపంచ పర్యావరణ దినోత్సవము. సో నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం అండి, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఏప్రిల్ 16 ఆంధ్ర నాటకరంగ దినోత్సవం, ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. వీటి ప్రకారం కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్, చిరమాలిన్యం పాఠం. ఆప్షన్స్: ఏ తుఫాను వచన కవితా సంపుటిలోనిది, బి గాలిరంగు వచన కవితా సంపుటిలోనిది, సి గాలిరంగు గజల్ సంపుటిలోనిది, డి తుఫాను ఖండకావ్యంలోనిది. కరెక్ట్ ఆప్షన్ బి గాలిరంగు వచన కవితా సంపుటిలోనిది. నెక్స్ట్, కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా, 2 ఏళ్ళు మంచి శనక్కాయ పంట పండాలే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు, ఈ మాటలు అన్నది. ఆప్షన్స్: ఏ పయనం పాఠంలో గంగన్న, బి యథా పాఠంలో పోలమ్మ, సి పయనం పాఠంలో నరసమ్మ, డి పయనం పాఠంలో వెంకటస్వామి. కరెక్ట్ ఆప్షన్ సి పయనం పాఠంలో నరసమ్మ. నెక్స్ట్, మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషిని శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది అని ఆక్రోశాన్ని వెలిబుచ్చింది ఎవరు? మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రువని నామకరణం చేయవలసి వచ్చింది అని ఆక్రోశాన్ని వెలిబుచ్చినది. ఆప్షన్స్: ఏ నేతల ప్రతాప్ కుమార్, బి పైడి తేరేష్ బాబు, సి షేక్ కాజా ఇస్మాయిల్, డి తాపీ ధర్మారావు. కరెక్ట్ ఆప్షన్ ఏ నేతల ప్రతాప్ కుమార్. ఈయన యుద్ధ విజేత పాఠ్యభాగ రచయిత అండి. మనకిచ్చినటువంటి లైన్స్ కూడా యుద్ధ విజేత పాఠంలోనివే. నేతల ప్రతాప్ కుమార్ గారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజయేశ్వరానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ అలాగే ఈయన రచనలు చాలా ఉన్నాయండి. అన్నం గిన్నె, భీంపాల రాగం, దళిత నాణేలు, నెక్స్ట్ నా భూమికి నేనే, సమతా వసంత గానము, నాగపూర్ యాత్ర. సో ఇటువంటివన్నీ చాలా రచనలు అయితే ఈయన ఉన్నాయి. నెక్స్ట్, మిగుల బాధపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మిగుల బాధపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్: ఏ అకటా వికటం, బి అంగలార్చు, సి అలవికొను, డి అడుగు మాడిపోవు. కరెక్ట్ ఆప్షన్ బి అంగలార్చు. నెక్స్ట్, రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది. రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది. ఆప్షన్స్: ఏ చైత్ర శుద్ధ నవమి, బి వైశాఖ శుద్ధ నవమి, సి జ్యేష్ఠ శుద్ధ నవమి, డి మాఘ శుద్ధ నవమి. కరెక్ట్ ఆప్షన్ ఏ చైత్ర శుద్ధ నవమి. నెక్స్ట్, మాయనారాం మాయనో ఇండిష్కి కావ్యాన్ని రచించినది. మాయనారాం మాయనో ఇండిష్కి అనే కావ్యాన్ని రచించినది. ఆప్షన్స్: ఏ ప్రొఫెసర్ రూబెన్, బి మిస్టర్ కాసా, సి ప్రొఫెసర్ మీరోనస్, డి సర్ ఎడ్వర్డ్ దాస్. కరెక్ట్ ఆప్షన్ డి సర్ ఎడ్వర్డ్ దాస్. మాయనారాం మాయనో ఇండిష్కి అనే కావ్యాన్ని రచించినది సర్ ఎడ్వర్డ్ దాస్. నెక్స్ట్, పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూరను ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారు. పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూరను ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారు. ఆప్షన్స్: ఏ పొన్నగంటి కూర, బి పుంటి కూర, సి గంటాకు, డి పుల్లాకు. కరెక్ట్ ఆప్షన్ బి పుంటి కూర. నెక్స్ట్, అర్థభేదం ఉన్న పదాలు మళ్ళీ పునరుక్తం కావటం ఈ అలంకారం యొక్క లక్షణము. అర్థభేదం ఉన్నటువంటి పదాలు మళ్ళీ పునరుక్తం కావటం. ఆప్షన్స్: ఏ లాటానుప్రాస, బి వృక్షానుప్రాస, సి ముక్త పదగ్రస్తం, డి యమకము. సో కరెక్ట్ ఆప్షన్ డి యమకము. ఇక్కడ గమనించండి మీరు, నేను అలంకారాలు వీడియో ఒకటి చేశానండి. సో అదైతే మీకు పర్టికులర్గా
చాలా రకాల ఉదాహరణలు మనకి 3rd నుంచి 10th లెవెల్లో ఎలాంటి ఉదాహరణలు ఇవ్వచ్చు. అండ్ అలాగే ప్రతిదీ కూడా వివరంగా మీకు అయితే ఆ వీడియోలో వివరించాను. అయితే ఇక్కడ కూడా మరొక్కసారి ఈ 4 చూద్దాము. అర్థభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావటం అన్నారు. చాలామంది అర్థభేదం అనగానే ఏం చేస్తామంటే మనం చాకానుప్రాస అని పెట్టేస్తాం. అయితే ఇక్కడ లక్కీగా మనకి చాకానుప్రాస ఇవ్వలేదు. ఇందులో అర్థభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావటం, అది స్టార్టింగ్లో రావచ్చు మనకి వాక్యానికి, లేదా ఎండింగ్లో రావచ్చు. ఇట్లా వస్తే అది యమక అలంకారం అన్నమాట. అర్థభేదం కలిగిన హల్లులు వెంటనే వస్తే అది చాకానుప్రాస. గుర్తుపెట్టుకోండి, వెంటనే పక్కనే రావాలి. అండ్ అలాగే లాటానుప్రాస అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో హల్లులు వెంటనే రావటం. వృత్యానుప్రాస అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ మళ్ళీ ఆవృత్తి కావటం. నెక్స్ట్ ముక్త పదగ్రస్తము అంటే విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించటం అనమాట. ఏదైతే మనం మొదటి పద్యపాదంలో విడిచిపెడతామో లేదా మొదటి వాక్యంలో విడిచిపెడతామో దాన్నే మరల రెండవ పాదంలో లేదా రెండవ వాక్యంలో గ్రహించటం అనమాట. సో ఇవండి. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ విశేషణానికి విశేష్యంతో సమాసం జరిగితే అది విశేషణానికి. విశేష్యం అంటే నామవాచకం అండి. ఈ నామవాచకంతో సమాసం జరిగితే అది ఆప్షన్స్ ఏ సమానాధికరణము, బి వ్యధికరణము, సి అవధానకరణము, డి అవ్యయీభావ సమాసం. కరెక్ట్ ఆప్షన్ ఏ సమానాధికరణం. సమానాధికరణం అన్న కర్మధారయ సమాసం అన్న ఒకటే. నెక్స్ట్ హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యం. కర్మణి వాక్యం అనేటప్పటికి వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? చేతబడి గుర్తు రావాలి. చేత ఎక్కడ రావాలి? కర్త పక్కనే రావాలి. బడు అనేది చివరిలో రావాలి. క్రియకి బడు అనే ధాతువు చేర్చాలి. మరి ఆ పాయింట్స్ గనక మనం గుర్తుపెట్టుకొని చేయగలిగితే ఆప్షన్స్ చూద్దామండి. ఏ హర్షిత్ కబడ్డీ జట్టు చేత గెలుపొందుతాడు. బి హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది. సి హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలుపొందుతుంది. డి కబడ్డీ జట్టు చేత హర్షిత్ గెలవబడ్డాడు. సో వీటిలో ముందు హర్షిత్ అన్నాం కదండి. హర్షిత్ అనేది మనకి ఇక్కడ నామవాచకము, కర్త. అయితే ఈ కర్త పక్కన చేత రావాలన్నాం. హర్షిత్ చేత బిలోను సిలోను వచ్చింది. హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించాడు. అక్కడ మనకి ఏ ధాతువు రావాలని చెప్పుకున్నాం? బడు అనే ధాతువు రావాలని చెప్పుకున్నాం. ఇక్కడ గెలిపించబడింది, అలాగే గెలుపొందుతుంది అన్నాడు. గెలిపించబడింది, బడు అనే ధాతువు వచ్చింది కదండి. సో కరెక్ట్ ఆప్షన్ బి హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది. సో నెక్స్ట్ మరాల సరాజ్ఞులోచునే ఈ వాక్యంలోని అలంకారము. మరాల సరాజ్ఞులోచునే ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ ఏ దృష్టాంతము, బి రూపకము, సి ఉత్ప్రేక్షము, డి అర్ధాంతరన్యాస అలంకారము. శరాగ్ని, శరము అనేది అగ్ని. సో అనేది అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇది రూపక అలంకారం అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ బి రూపక అలంకారం. రూపక సమాసంతో ఉన్న పదం రూపక అలంకారమే అవుతుంది కదా. సో నెక్స్ట్ క్రింది సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. ఆ విద్యాహీనుడు, ఆ ధనాస, ఈ మాట నేర్పరి, ఈ దొంగ భయం. యా సప్తమి తత్పురుష, రా తృతీయ తత్పురుష, లా చతుర్థి తత్పురుష, వా పంచమి తత్పురుష. విద్యాహీనుడు విద్య చేత హీనుడు తృతీయ తత్పురుష సమాసము. ధనాస ధనము కొరకు ఆశ చతుర్థి తత్పురుష సమాసము. మాట నేర్పరి మాట యందు నేర్పరి సప్తమి తత్పురుష సమాసము. దొంగ భయము దొంగ వలన భయము. వలనని కంటెని బట్టే పంచమే విభక్తి. సో దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ గీతము భంగి వెన్న కొదిగిన్ కలహంసము కుంచితాంశమై. పై పద్యం ఛందస్సు లక్షణాలను గుర్తించండి. గీతము భంగి వెన్న కొదిగిన్ కలహంసము కుంచితాంశమై. పై పద్యం ఛందస్సు లక్షణాలు గుర్తించమన్నాడండి. సో ఫస్ట్ గీతము కదండి. గీ అనేటటువంటిది గురువు, తర్వాత రెండు కూడా లఘువులు. అలా గురువు లఘువు వస్తే మొట్టమొదటి ఏమొస్తుంది? బా వస్తుంది. భరణపరవ అంటే అది ఉత్పలమాల పద్యపాదము. మనకిచ్చినటువంటి ఇక్కడ ఆప్షన్స్ని కనుక గమనిస్తే ఇది చంపకమాల పద్యము. ఈ పద్యపాదం గణాలు భరణపరవ. ఈ యతి స్థానం పదవ అక్షరం. ఈ గీ గెన్ అక్షరాలకు యతి చెల్లిందనమాట. ఆప్షన్స్ ఏ ఆ బి ఈ సి ఆ ఈ డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఈ. పద్యపాదం గణాలు భరణపరవే. యతి స్థానం పదవ అక్షరమే. గీ గెన్ని అక్షరాలకే యతి చెల్లింది.
కానీ ఇది ఉత్పలమాల పద్యము. ఓకే, సో నెక్స్ట్ డాక్టర్ ఉమర్ అలీషా గారి గురుపీఠం పేరు. అలీషా గారి గురుపీఠం పేరు ఆప్షన్స్ ఏ జ్ఞాన సభ, బి విజ్ఞాన గని, సి పండిత ప్రకరం, డి అధ్యయన సభ. కరెక్ట్ ఆప్షన్ ఏ జ్ఞాన సభ. నెక్స్ట్ కవయత్రి తిలక బిరుదాంకితురాలు. ఆప్షన్స్ ఏ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, బి పింగళి బాలాదేవి, సి కొలకలూరి స్వరూపారాణి, డి తరిగొండ వెంగమాంబ. కరెక్ట్ ఆప్షన్ సి కొలకలూరి స్వరూపరాణి. నెక్స్ట్ తాను ప్రధానంగా పద్యజీవినన్నాడు ఆశావాది. ఈ వాక్యానికి సరి అయినటువంటి ప్రత్యక్ష కథనము. తాను ప్రధానంగా పద్యజీవినన్నాడు ఆశావాది. ఈ వాక్యానికి సరైనటువంటి ప్రత్యక్ష కథనము. నేను, తాను అనేటటువంటిది నేనుగా మారుతుందండి. నేను ప్రధానంగా పద్యజీవినన్నాడు అన్నాడు కదా, సో దాన్ని మనం పద్యజీవి అని అన్నాడు అని రాయాలన్నమాట. అండ్ అలాగే మనకి ప్రత్యక్ష కథనం పరోక్ష కథనానికి సంబంధించినటువంటి వీడియో కూడా లాంగ్ వీడియో వ్యాకరణానికి సంబంధించి త్వరలోనే చేస్తానండి. సో ప్రస్తుతానికైతే సింపుల్గా చెప్పేస్తాను. ప్రత్యక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు అనేవి వచ్చాయి చూడండి. నేను దగ్గర పద్యజీవిని దగ్గర ఉద్ధరణ చిహ్నాలు అనేవి వచ్చాయి కదా. అండ్ అలాగే అని అనేటటువంటిది చివరిలో రాస్తాము. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కర్త అనేది కొన్నిసార్లు మారుతుందన్నమాట. నేను అనేది తానుగా మారుతుంది. ఇవన్నీ కూడా నేను ఒక వీడియోలో చేసి చెప్తానండి. సో అది కాబట్టి ఏంటంటే ఇక్కడ తాను అనేది నేనుగా మారుతుంది. నేను ప్రధానంగా పద్యజీవిని అని అన్నాడు ఆశావాది. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ భగనం. భగనం ఆప్షన్స్ ఏ ఆది లఘువు 2 గురువులు, బి 3 గురువులు, సి ఆది గురువు 2 లఘువులు, డి ఆది అంత్యాలు గురువులు మధ్య లఘువు. కరెక్ట్ ఆప్షన్ సి ఆది గురువు. భగనం అంటే ఆది గురువు 2 లఘువులు. నెక్స్ట్ క్రింది వాటిని సరి అయిన విధంగా జతపరచండి. ఆ వృత్యానుప్రాస, ఆ చాకానుప్రాస, ఈ లాటానుప్రాస, ఈ రూపకం. యా రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆ వృత్తములగుట. రా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదములు పునరావృతమగుట. లా ఒక హల్లు గాని పెక్కు హల్లులు గాని ఆవృత్తి అగుట. వా ఉపమాన ఉపమేయాలకు అభేదము. వృత్యానుప్రాస అంటే ఒక హల్లు కానీ పెక్కు హల్లులు కానీ ఆవృత్తి అవటం. అండ్ అలాగే చాకానుప్రాస అంటే రెండేసి వ్యంజనములు జంట వ్యవధానం లేకుండా ఆవృత్తములగుట. ఓకే, అది చాకానుప్రాస. లాటానుప్రాస అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదములు పునరావృతమగుట. రూపకం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పటం అన్నమాట. సో దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ ముకురం పదానికి నానా అర్థాలు. ఆప్షన్స్ ఏ మల్లె పువ్వు అద్దం, బి పొగడా కదంబం, సి అద్దం దర్పణం, డి అద్దం భాగం. కరెక్ట్ ఆప్షన్ ఏ మల్లె పువ్వు అద్దం. ముకురం పదానికి నానా అర్థాలు మల్లె పువ్వు అద్దం. నెక్స్ట్ పొగడ అని కూడా వస్తుందండి. అండ్ నెక్స్ట్ గోత్రము పదానికి అర్థము. గోత్రము పదానికి అర్థము ఆప్షన్స్ ఏ దూడ, బి పానము, సి మోసము, డి పర్వతము. కరెక్ట్ ఆప్షన్ డి పర్వతము. బంగారము గర్భమందు కలిగినది అని వ్యుత్పత్తినిచ్చు పదము. బంగారము గర్భమందు కలిగినది అని వ్యుత్పత్తినిచ్చు పదము. ఆప్షన్స్ ఏ ధరణి, బి వసుధ, సి ధరిత్రి, డి పృథ్వీ. కరెక్ట్ ఆప్షన్ బి వసుధ. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్స్ ఏ భోజనం వికృతి బోనము, బి బ్రద్నకు ప్రకృతి పొద్దు, సి కథకు ప్రకృతి కథ, అలాగే డి పుష్పం వికృతి పువ్వు. ఇక్కడ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ బి బ్రద్నకు ప్రకృతి పొద్దు అన్నాడు. యాక్చువల్గా ఇది కూడా కరెక్టేనండి. ఎందుకంటే ప్రొద్దు అనేది ప్రకృతి, బ్రద్న అనేది వికృతి. అది యాక్చువల్గా కరెక్ట్గానే ఇచ్చాడు మరి. సో అదేమైనా మీకు మార్క్ కలిపి ఉండొచ్చు. లాస్ట్ టైం టెట్ వాళ్ళకి బ్రద్నకు ప్రకృతి ప్రొద్దేనండి. భోజనం అనే పదానికి వికృతి బోనము, కథకు ప్రకృతి కథ, అలాగే పుష్పానికి వికృతి పువ్వు. సో దీన్ని బట్టి చూస్తే అన్నీ కరెక్టే. నెక్స్ట్ సందులను సరి అయిన ఉదాహరణలతో జతపరచండి. ఆ సరళాదేశ సంధి, ఆ గసడదవాదేశ సంధి, ఈ టొగాగమ సంధి, ఈ ఉత్వ సంధి. యా రాక్షసుల జూసిరి, రా ఒత్తురు ఓదురు, లా పల్లెటూరు, వా ధర్మం ఒకటి. సరళాదేశ సంధి ఏంటి? రాక్షసులను ప్లస్ చూసిరి. అక్కడ అరసున్నా ఉంటే ఖచ్చితంగా అది సరళాదేశ సంధిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గసడదవాదేశ సంధి ఒత్తురు ఓదురు, టొగాగమ సంధి పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, ఉత్వ సంధి ధర్మము ప్లస్ ఒకటి. సో కరెక్ట్ ఆప్షన్ ఏ.
అన్నీ వరుసగా లైన్గా ఇచ్చేసాడండి. నెక్స్ట్ నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు ఈ వాక్యానికి సరిపోయే ఆధునిక వచనము. ఆప్షన్స్ ఏ ఏడుస్తూ దీవెనలు ఇస్తే సమృద్ధి ఉండదు. బి ఏడు దీవులు కొన్నా సమృద్ధి లేదు. సి ఏడుస్తూ ఇస్తే సమృద్ధి రాదు. డి ఏడు దీవులు కొన్నా కలిసి రాదు. కరెక్ట్ ఆప్షన్ బి ఏడు దీవులు కొన్నా సమృద్ధి లేదు. నెక్స్ట్ పని మొదలు పెట్టగానే విఘ్నాలు కలిగి ఆగిపోవటం అని అర్థాన్నిచ్చే జాతీయము. ఆప్షన్స్ ఏ కుంభద్రోణము, బి వజ్జల పుచ్చకాయ, సి ఆదిలోనే హంసపాదు, డి అరచేతికి పండ్లు వచ్చుట. కరెక్ట్ ఆప్షన్ సి ఆదిలోనే హంసపాదు. పని మొదలు పెట్టగానే విఘ్నాలు కలిగి ఆగిపోవటం అనే అర్థాన్నిచ్చే జాతీయం ఆదిలోనే హంసపాదు. నెక్స్ట్ వర్గయుక్కు స్థిరం తాళవ్యాక్షరము. వర్గయుక్కు స్థిరం తాళవ్యాక్షరము. ఆప్షన్స్ ఏ జ్ఞ, బి ఢ, సి ఝ, డి భ. వర్గయుక్కులు ఎన్నని చెప్పుకున్నామండి మనం? 10 అని చెప్పుకున్నాం కదా. అన్నీ ఒత్తక్షరాలు, మహాప్రాణాక్షరాలు. సో ఇందులో మహాప్రాణాక్షరాలే అన్నీ కూడా. మరి తాళవ్యాక్షరము, తాళవ్యాలు అంటే సెకండ్ వస్తుంది మనకి. ఆల్రెడీ వర్ణమాల మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ కంఠ్యాలు, 2 తాళవ్యాలు. తాళవ్యాల్లో ఏమొస్తాయని చెప్పుకున్నాం మనం? చా వర్గం రెండోది కదా. కంఠ్యాల్లో అయితే కా వర్గము, తాళవ్యాల్లో అయితే చా వర్గం అని చెప్పుకున్నాం. చా, ఛా, ఝా, ఝా, ఇనే. సో ఇక్కడ ఝా అనేటటువంటిది ఉంది కదా. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్రింది పదాలను సంబంధిత ప్రత్యయాలతో జతపరచండి. సామర్థ్యార్థకము, ఆ అప్యర్థకము, ఈ చాదర్థకము, ఈ క్వార్థకము. యా, ఈ, రా, తే, లా, ఇన, వా, కళ. సామర్థ్యార్థకము అంటే చేయగల అనేటటువంటి అర్థం వస్తుందండి. సో నెక్స్ట్ అప్యర్థకము అంటే ఇన, అప్యర్థకము అంటే ఇన. నెక్స్ట్ చాదర్థకము అంటే తే, చాదర్థకము అంటే తే, వస్తే, చేస్తే, వెళ్తే లాగా. క్వార్థకము అంటే భూతకాలిక అసమాపక్రియ అని చెప్పుకున్నాం కదా. ఈ చేసి, వచ్చి, వెళ్ళి ఇట్లా అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు కానివి. ఆప్షన్స్ ఏ రాజరాజు రక్షాబంధనము, బి మిథునాను నగరం శ్మశాన వాటిక, సి మెలకువ పడుచుదనం, డి ప్రేమపాసం వీరపూజ. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ మానినుల సత్యవచనలు నానిట్టుల సత్య భాషణంబు చితంబే అని ధర్మబోధ పాఠంలో అన్నది. మానినుల సత్యవచనలు నానిట్టుల సత్య భాషణంబు చితంబే అని ధర్మబోధ పాఠంలో అన్నది. ఆప్షన్స్ ఏ శకుంతల, బి దుష్యంతుడు, సి కన్వుడు, డి ధర్మవ్యాధుడు. కరెక్ట్ ఆప్షన్ బి దుష్యంతుడు. మానినులు అంటే స్త్రీలండి. స్త్రీలు అసత్య వచనాలు పలకవచ్చునా అని చెప్పేసి దుష్యంతుడు శకుంతలతో అంటాడనమాట. సో నెక్స్ట్ చలన శక్తి గలదు జంతువు కాదిది, చేతులు ఎప్పుడు త్రిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు దీని భావమేమి తిరుమలేస. ఈ పొడుపునకు విడుపు. చలన శక్తి ఉందంట, తిరుగుతూ ఉంటుంది కానీ జంతువు కాదు. చేతులు ఎప్పుడూ త్రిప్పుతూ ఉంటుంది కానీ శిశువు కాదు. కాళ్ళు లేవు కానీ సర్వకాలంబు అనమాట. సో ఇదేంటి అంటే ఆప్షన్స్ ఏ సైకిలు, బి గడియారం, సి రేడియో, డి రోకలి బండ. కరెక్ట్ ఆప్షన్ బి గడియారం. నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయినది. ఆప్షన్స్ ఏ సమాజానంద స్వామి, షేక్ కాజా హుస్సేన్, బి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు శీలా వీర్రాజు గారు, సాహితీ రుద్రమ కొలకలూరి స్వరూపారాణి, డి కళానికి అటు ఇటు శ్రీ రామప్ప గారి గంగప్ప. సో కరెక్ట్ ఆప్షన్ క్రింది వాటిలో సరి అయినది అని అడిగాడు కదండి. కరెక్ట్ ఆప్షన్ ఏ సమాజానంద స్వామి, షేక్ కాజా హుస్సేన్. ఇది ఒక్కటే కరెక్ట్ అండి. ఈ మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేటటువంటిది నాటి చదువు పాఠంలో మామిడిపూడి వెంకట రంగయ్య గారు రాసినటువంటిది అనమాట. అండ్ అలాగే సాహితీ రుద్రమ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రాశారు. కళానికి అటు ఇటు అనేది శీలా వీర్రాజు గారి యొక్క రచన అనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ సమాజానంద స్వామి, షేక్ కాజా హుస్సేన్. నెక్స్ట్ వచ్చేదన్ అనే పదం. ఆప్షన్స్ ఏ మధ్యమ పురుష ఏకవచనం, బి ప్రథమ పురుష ఏకవచనం, సి ఉత్తమ పురుష ఏకవచనం, డి ప్రథమ పురుష బహువచనం. కరెక్ట్ ఆప్షన్ సి ఉత్తమ పురుష ఏకవచనం. వచ్చేదన్ అంటే నేను వచ్చేదన్ అనే అర్థమే కదండి. సో అక్కడ నేను అనేది ఉత్తమ, ఏకవచనం ఒకరినే తెలుపుతుంది కాబట్టి ఉత్తమ పురుష ఏకవచనం అనమాట. అండ్ నెక్స్ట్ గంగన్న వలస వెళ్ళి తన కుటుంబాన్ని తలుచుకుంటూ వర్షాలు కురిస్తే తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు. పై వాక్యంలో అసమాపక్రియలు వరుసగా. సో వెళ్ళి అంటే
త్వార్థము, అలాగే తలుచుకుంటూ సత్రద్ధకము, కురిస్తే చాదర్థకము. సో కరెక్ట్ ఆప్షన్ ఏ అండి, ఏ క్వార్థము, సత్రద్ధము, చాదర్థము. నెక్స్ట్ బాల్య దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చు అని తెలపటం ఉద్దేశంగా గల పాఠము. ఆప్షన్స్ ఏ నాయాత్ర, బి మేలిమలుపు, సి నాటి చదువు, డి చేజారిన బాల్యం. కరెక్ట్ ఆప్షన్ డి చేజారిన బాల్యం. నెక్స్ట్ స్కౌట్ను స్థాపించినది ఆప్షన్స్ ఏ స్టీఫెన్ ఆలివర్ గోల్డ్ స్మిత్, బి రాబర్ట్ డేనియల్ డెఫో పవల్, సి రాబర్ట్ ఆలివర్ ట్విస్ట్ బేడెన్ పౌల్, డి రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బేడెన్ పవల్. కరెక్ట్ ఆప్షన్ డి రాబర్ట్ స్టీవెన్ స్మిత్ బేడెన్ పవల్. నెక్స్ట్ మన కనురక్తి హెచ్చనిదే మందని కంఠము గౌగిలించి నిక్కిన ఫని రాజవల్లి యోగింపగనోయన భూగముల్బరంబున బడుమట్టు చేజకు ముత్తియ ముల్చిటిలించి తద్రసం బనిసము వండు నంతిక తలాంతిక జూర్ణము చేయు నప్పురిన్. మన కనురక్తి హెచ్చనిదే మందని కంఠము గౌగిలించి నిక్కిన ఫని రాజవల్లి యోగింపగనోయన భూగముల్బరంబున బడుముట్టు చేజకు ముత్తియ ముల్చిటిలించి తద్రసంబనిసము వండు నంతిక తలాంతిక జూర్ణము చేయు నప్పురిన్. పై పద్యంలో ఈ తోటల ప్రస్తావన ఉంది. ఆప్షన్స్ ఏ ఆమ్ల కదలి, బి నేరేడు పోక చెకు, సి తమలపాకు కదలి చెకు, డి తమలపాకు పోక చెకు. కరెక్ట్ ఆప్షన్ డి తమలపాకు పోక చెకు అండి. ఇక్కడ ఫణి రాజవల్లి అన్నాడు కదండి, తమలపాకునే ఫణి రాజవల్లి లేదా నాగరాజవల్లి అని అంటారు. అండ్ అలాగే భూగి ఫలం అన్నమాట పోక, అండ్ పూగి ఫలం. అండ్ అలాగే పూగముల్బరం అన్నాడు కదా. అండ్ నెక్స్ట్ జెకు ఆల్రెడీ అందులోనే ఉంది చెకు. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ అతడు పెన్సిల్తో పరీక్ష రాశాడు. ఈ వాక్యంలో తో అనేటటువంటిది ఆప్షన్స్ ఏ సహార్థం, బి ఆపదానార్థం, సి హేత్వర్థం, డి కరణార్థం. కరెక్ట్ ఆప్షన్ డి కరణార్థం. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? అతడు పెన్సిల్తో పరీక్ష రాశాడు. ఈ వాక్యంలో తో అనేటటువంటిది అని అడిగాడు. దేనితో రాశాడు? పెన్సిల్తో. సో పెన్సిల్ అనేటటువంటిది ఇక్కడ కరణార్థం అనమాట. ఇంతకీ కరణార్థం అంటే ఏంటి అంటే మనం ఏదైతే సాధనగా ఉపయోగిస్తున్నామో దానినే కరణార్థం అని అంటారనమాట. మరి సహార్థము అంటే తోడు అనే అర్థం. సహార్థం అంటే తోడు. నేను వాడికి తోడుగా వెళ్ళాను అంటారు కదా, నేను వాడితో వెళ్ళాను. చూడండి ఇక్కడ గమనించండి, నేను అతనితో వెళ్ళాను. అందులో తో అనేటటువంటిది ఏంటి అని అడుగుతారు, అప్పుడు అది సహార్థం అవుతుంది. అండ్ అలాగే ఆపదానార్థము అంటే విడిపోవటం అన్నమాట. ఆపదానార్థం అంటే విడిపోవటం. నా నుండి తను విడిపోయిందనో, లేకపోతే చెట్టు నుంచి మామిడి పండు పడిపోయిందనో ఇట్లా చెప్పేది ఆపదానార్థం. అండ్ హేత్వర్థం అంటే కారణం అనమాట. హేత్వర్థం అంటే కారణం. ఏదైనా కారణాన్ని తెలియజేసేటప్పుడు మనం ఆ విధంగా చెప్తాం. అండ్ అలాగే కరణార్థము అంటే చెప్పుకున్నాం కదండి, సాధన. ఏంటా సాధన? పెన్సిల్ అనేటటువంటి సాధనని మనం అక్కడ ఉపయోగిస్తున్నాం. సో కరెక్ట్ ఆప్షన్ డి కరణార్థం. నెక్స్ట్ నేను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు. వాక్యానికి పరోక్షానుకృతి. ఇక్కడ చూడండి ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం. ఈ ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు నేను అనేది ఏమైపోతుంది? తాను అయిపోతుంది. ఓకే, తాను ప్రపంచ కవిని. ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం. ఏ తనతో నేను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు. బి తాను నాతో నేను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు. సి సాగర్ తనతో తాను ప్రపంచ కవిని అని చెప్పాడు. డి తాను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ డి తాను ప్రపంచ కవిని అని సాగర్ అన్నాడు. నెక్స్ట్ వర్గయుక్కులన్నీయు. ఆప్షన్స్ ఏ ఓష్మాలు, బి మహాప్రాణాలు, సి కంఠ్యాలు కంఠోష్యాలు, డి అంతస్తాలు. కరెక్ట్ ఆప్షన్ బి మహాప్రాణాక్షరాలు. వర్గయుక్కులన్నీ కూడా మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్ కాలం నా పాదాలకు నమస్కరిస్తుంటే చెప్పులు లేని నా తాతల మట్టి కాళ్ళు మనసులో మెదులుతుంటాయి. ఈ కవితా ఖండికను రచించినది. ఆప్షన్స్ ఏ నాగసూరి వేణుగోపాల్, బి ఎండ్లూరి సుధాకర్, సి షేక్ కాజా హుస్సేన్, డి అద్దేపల్లి రామ్మోహన్ రావు. కరెక్ట్ ఆప్షన్ బి ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ ఆమ్రేడితము పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకు వచ్చేది. ఆప్షన్స్ ఏ ఉదంతమైన ద్విరుక్తటకారము, బి వృతంతమైనటువంటి ద్విరుక్తటకారము, సి బిందుపూర్వక ద్విరుక్తటకారము, డి అదంతమైన ద్విరుక్తటకారము.
కరెక్ట్ ఆప్షన్ డి, అదంతమైన ద్విరుక్తటకారము. ఆమ్రేడితము పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు వచ్చేది అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది. సో ఇవండి మనకి పేపర్ 2లో ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్. మొత్తం 60 బిట్స్ అండి. మనకి 2 పేపర్లు అంటే 2 డేసే మనకి ఎగ్జామ్ జరిగింది కదా, షిఫ్ట్ 1, 2లో. సో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ తెలుగు కంటెంట్, అంటే తెలుగు సాహిత్యంతో కూడినటువంటి కంటెంట్ ఉంది కదండి. సో వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.